చూడండి ఇది ఈ 2 పెన్నిస్ ఉన్నాయి. ఇక్కడ పెన్నిస్ 2 అంగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక అంగం ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ ఒక అంగం ఆరోగ్యం చూడండి. ఈ ముందు భాగం లావుగా ఉంది. వెనక భాగం కరెక్ట్‌గా ఉంది. ఈ ముందు భాగం బాగుంది. వెనక భాగం ఈ లెవెల్‌గా ఉండాలి అంగం అనేది. అలా కాకుండా ఈ ముందు భాగం లావుండి చూడండి ఇక్కడ చూడండి. ఈ ముందు భాగం లావుండి వెనక భాగం పల్చగా ఉండకూడదు. రూట్ ఆఫ్ ది పెన్నిస్ మూలం. ఇది మూలం అండి. అంగం మూలం ఇది. ఇది పల్చగున్నప్పుడు సమస్యలు వస్తాయి. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇట్లాంటి సైజు ఉండాల్సిన సైజు రూట్ సైజ్ ఇంత ఉండాల్సింది ఇక్కడ ఇలా పాడైపోతుంది. అంగం స్తంభించినప్పుడు ఈ ముందు ఎంతలా ఉందో వెనకాల కూడా అంతేలా ఉండాల. స్తంభించినప్పుడు ముందు లావు ఉండి వెనకాల సన్నగా ఉందనుకోండి, రూట్ ఆఫ్ ది పెనిస్ పోయినప్పుడు అంగం లేచి ఇలా నిలబడదు, కిందికి వస్తుంటుంది. ఇలా లేచి నిలబడదు, కిందికి వచ్చేస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో వీనోజెనిక్ ఈడీ డెవలప్ అయ్యే కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది బోర్ల పండుకొని బెడ్తో రాపిడి చేసే వాళ్ళలో, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ముందు ఉన్న సైజ్ వెనక లేకుండా ఇక్కడ ఇలా ఉండక ఇలా అవుతుంది. విన్నారు కదండి. రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైనప్పుడు అంగంలో నిలకడ సస్టైన్ ఉండదు. మన పార్ట్నర్ సాటిస్ఫై అయ్యే వరకు మనం సెక్స్ చేయలేని స్థితిలో ఉంటాము.